హలో అందరికీ. కర్ణుడి జీవిత చరిత్ర ముందు ఎపిసోడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడని వాళ్ళు లింక్స్ క్లిక్ చేసి చూడండి. తరువాత కథ గురించి తెలుసుకుందాం. కర్ణుడు పరశురాముని వద్ద విద్య నేర్చుకోవడానికి బ్రాహ్మణుడిగా నటించాడు. ఒకరోజు పురుగు కుట్టినా కదలకుండా ఉండటంతో అతని అసలు స్వభావం బయటపడింది. కోపంతో పరశురాముడు అతనికి అత్యవసర సమయంలో నీ విద్యని మరిచిపోతావని శాపమిచ్చాడు. హస్తినాపురంలో యువరాజులు తమ విద్యను ప్రదర్శించారు. అక్కడ పాండవుల్లో ఒకరైన అర్జునుడు ధర్మానికి ప్రతీక, ప్రపంచంలోనే గొప్ప విలువిద్యావేత్తగా పేరొందిన యోధుడు. అందరినీ తన విలువిద్యతో ఆశ్చర్యపరిచాడు. అప్పుడే కర్ణుడు ముందుకొచ్చి నేను కూడా ఇది చేయగలను అని సవాలు విసిరాడు. కానీ అక్కడ ఉన్నవారు అతనిని అడిగారు, నువ్వు ఏ రాజవంశానికి చెందిన వాడివి? కర్ణుడి దగ్గర సమాధానం లేదు. వెంటనే అతన్ని అవమానించారు. సూతపుత్రుడికి ఇది హక్కు లేదు. నువ్వు రథసారథి కుమారుడివి, రాజులతో యుద్ధం చేయలేవు అన్నారు. దుర్యోధనుడు కౌరవుల నాయకుడు, అధికారానికి అహంకారానికి ప్రతీక, కానీ స్నేహానికి నిదర్శనం. అతను ముందుకు వచ్చి ఇలా అన్నాడు, ప్రతిభకు జన్మతో సంబంధం లేదు. వెంటనే కర్ణుడిని అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడి అత్యంత స్నేహితుడు. దుర్యోధనుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదే స్నేహం తర్వాత మహాభారత యుద్ధంలో కీలకమవుతుంది. కర్ణుడికి సహాయం చేసినది మంచి మనసుతో మాత్రమే కాదు, దాని వెనక దుర్యోధనుడి వ్యూహం కూడా ఉంది. అదేంటో తరువాయి భాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.